ప్రపంచంలో మనకు తెలిసేది ఎంతే తెలుసుకోవాల్సింది చాలా అయితే ఉంది. సో, అలానే మనం ఉన్న ప్రదేశంలో కూడా ఎన్నో గాలులు గానీ, తుఫాన్లు గానీ వస్తుంటే మనం వింటుంటాం, చూస్తుంటాం. ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి మనం చూడగలుగుతున్నాం. ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నా సరే ఈజీగా మనం వెళ్ళి అక్కడున్న ప్రదేశం కూడా ఎక్స్‌ప్లోర్ అయితే చేయగలుగుతున్నాం. కానీ మనకు తెలియని ప్లేసులు కొన్ని ఉంటాయి. అవే యూనివర్సెస్ అనమాట. సో, మనం ఉన్నది భూమి అయితే చిన్నదే. భూమి పైన చాలా ఉన్నాయి. సూర్యుడు ఉంది, మూన్ ఉన్నారు. చాలా అయితే ఉన్నాయి. చాలా ప్లానెట్స్ అయితే ఉన్నాయి. సో, అలానే ఒక బ్లాక్ హోల్ కూడా ఉందన్నమాట మన ప్రపంచం పైన. అదొక యూనివర్స్‌లో. సో, అందులో కొన్ని సౌండ్స్ కూడా వస్తుంటాయి. సో, ఎగ్జాంపుల్ మనకైతే తుఫానులు వస్తుంటాయి, భూకంపాలు వస్తుంటాయి. ఇలాంటిట్లో కూడా కొన్ని సౌండ్స్ అయితే మనకు వినిపిస్తూ ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలంటే ట్రైన్ వెళ్ళే సౌండ్స్ ఉంటాయి, ఫ్లైట్ వెళ్ళే సౌండ్స్ ఉంటాయి. కొన్ని ధ్వనులు అయితే మనమైతే వినగలం. ఎందుకంటే మనం ఎర్త్ మీద ఉన్నాం కాబట్టి వినగలం. యూనివర్స్‌లో కూడా మనం వెళ్ళాం. కొంతమంది అది నాసా వాళ్ళైతే చేయగలరు. సో, నాసా వాళ్ళైతే ఒక ఆడియో అయితే రిలీజ్ చేశారన్నమాట. అది కూడా బ్లాక్ హోల్ దగ్గర ఒక సౌండ్స్ అయితే వస్తున్నాయన్నమాట. అవి ఎంత భయంకరంగా ఉన్నాయంటే చాలా భయంకరంగా ఉన్నాయి. ఆ ఆడియో కూడా మీకు వినిపిస్తాను. ఫస్ట్ అయితే ఈ స్టోరీలో కొంచెం అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మీకు చెప్పి ఆ ఆడియో అనేది మీకు వినిపిస్తా. సో, మీరైతే వీడియోని అయితే స్కిప్ చేయకుండా మన వీడియోని అయితే కంప్లీట్‌గా అయితే చూడండి. ఇప్పుడైతే మనం అయితే స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. హలో ఎవ్రీవన్, దిస్ యువర్ మొబైల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో, ప్రజెంట్ అయితే ఒక మంచి స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. సో, ఈ రోజు స్టోరీ ఏంటంటే నాసా ఒక ఆడియోని అయితే రిలీజ్ చేసింది. సో, 24 కోట్ల కాంతి దూరంలో పెర్సీయూస్ గెలాక్సీ క్లస్టర్ అనేది అక్కడ ఒక బ్లాక్ హోల్ అయితే ఉందన్నమాట. సో, ఆ బ్లాక్ హోల్ నుంచి ఒక వింతమైన శబ్దాలు అయితే వస్తున్నాయి. సో, ఆ శబ్దాలు కూడా వింటుంటే చాలా భయంకరంగా ఉన్నాయన్నమాట. సో, ఆ ఆడియోని సోషల్ మీడియా అయితే అప్లోడ్ చేశారన్నమాట. సో, అప్లోడ్ చేసిన తర్వాత చాలామంది ఆ బ్లాక్ హోల్‌లో చాలా ఆత్మలు ఏదో మనుషుల్ని బంధించితే ఎలా వస్తాయో ఆ వాయిస్ అదిని అలా వస్తున్నాయంట. చాలా దారుణంగా అయితే వస్తున్నాయి వాయిస్‌లు అది కూడాని. ఎంతోమంది ఆ రూమ్‌లో బంధించి ఉంచారు. సో, అయ్యే అరుపులు అని అంటున్నారు. సో, నిజంగానే ఆ బ్లాక్ హోల్ ఎట్లా అంటే వాక్యూమ్ క్లీనర్ టైప్ లాగా మొత్తం అంతా ప్రపంచాన్ని కూడా ఏదైనా సరే యూనివర్స్‌లో ఏమైనా ఉంటే అన్నీ కూడా ఆ బ్లాక్ హోల్‌లోకి అయితే వెళ్ళిపోతాయి అనమాట. వన్స్ ఒకసారి ఆ బ్లాక్ హోల్‌లోకి వెళ్ళి అంటే రిటర్న్ అయితే రావు. సో, అదికి ఎండ్ ఆఫ్ యూనివర్స్ అనమాట అది. అందులోకి వెళ్ళినవన్నీ కూడా ఇంక ఎండ్ అయిపోతాయి. సో, లోపలైతే ఏముంది ఏంటి అనేది ఎవరికి ఇప్పుడు కూడా తెలీదు. సో, అలానే మన నాసా ఒక ప్రయత్నం అయితే చేసిందన్నమాట. ఒక మిషన్ తీసుకొని వెళ్ళేసి అక్కడికి వెళ్ళి మన ఆడియోని అయితే రికార్డ్ చేశారు. ఆ ఆడియోని కూడా మీకు నేను వినిపిస్తాను. సో, అలానే మన ప్రపంచంలో ఎన్నో సౌండ్లు కూడా అద్భుతాలను కూడా మనం వింటుంటాం, చూస్తుంటాం. సో, ధ్వనులు అయితే మనకి వినిపిస్తుంటాయి. ఎందుకంటే మనం భూమి మీద ఉన్నాం కాబట్టి భూమి మీద చాలా వింతలు అయితే జరుగుతుంటాయి. వింతలు అన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. సో, అలానే ఎగ్జాంపుల్గా ఒక వర్షం పడినప్పుడు కానీ, ఈదురుగాలులు వస్తున్నప్పుడు కానీ, థండర్స్ పడుతున్నప్పుడు కానీ, అంటే ఉరుములు పడుతున్నప్పుడు కానీ, సో, ఇలాంటప్పుడు కూడా ఒక సౌండ్లు అయితే వస్తుంటాయి అన్నమాట. కొన్ని ప్లేసుల్లో ఎంత పెద్ద సౌండ్ వచ్చినా సరే మనకు అవి వినిపించవు. ఎందుకంటే దూరం ఎక్కువ డిస్టెన్స్ ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా వినిపించదు అనమాట. కొన్ని దగ్గర ఉన్నప్పుడు కూడా మన సౌండ్ అయితే వినిపించదు. చాలా మైక్రో సౌండ్స్ టైప్లో చిన్న సౌండ్స్ వస్తుంటాయి కదా, అవి కూడా మనకి వినిపించాయి అనమాట. కానీ అవి కొంతమందికి, కొన్ని జీవులకు కూడా చాలా ఎక్కువగా సౌండ్ అయితే వినిపిస్తూ ఉంటాయి. సో, అలానే యూనివర్స్ బయట కూడా కొన్ని సౌండ్స్ అయితే వస్తుంటాయి. సో, ఆ ఆడియోని అయితే ఇప్పుడైతే మీకు వినిపిస్తాను. ఒక్కసారి ఆ ఆడియోని అయితే క్లారిటీగా స్పష్టంగా వినండి. చూసారు కదా ఆ ఆడియో ఎంత భయంకరంగా అయితే ఉందో. సో, అది నార్మల్గా మొబైల్తో పెట్టుకొని వింటే కొంచెం నాయిస్ క్యాన్సిలేషన్ వల్ల బయట శబ్దాలు కూడా ఎక్కువ వినిపించేది, మీకు క్లారిటీగా వినిపించదు. సో, మీరు ఏం చేస్తారంటే 2 ఇయర్ ఫోన్స్ కూడా 2 హెడ్ ఫోన్స్ కానీ ఏమైనా ఉంటే మొత్తం పెట్టుకొని, సో, ఆ ఆడియోని అయితే ఒకసారి వినండి. మళ్ళీ మీకోసం ఆ ఆడియోని అయితే మళ్ళీ ప్లే చేస్తాను. ఒకసారి మళ్ళీ వినండి కావాలంటే.
చూసారు కదా మళ్ళీ ఆ శబ్దాలు ఎంత దారుణంగా అయితే వినిపిస్తున్నాయంటే ఏదో మనుషుల్ని ఒక రూమ్లో పెట్టి బంధించి ఉంటే ఎలా బయటకు అరుస్తారో ఓపెన్ చేయండి డోర్ అనేసి శబ్దాలని ఎలా అనిపిస్తున్నాయో. సో చాలామంది ఏమంటున్నారంటే సోషల్ మీడియా పెట్టినప్పుడు కొన్ని ఆత్మలు అయితే అక్కడైతే బంధించి అయితే ఉన్నాయి. సో ఆత్మల సౌండ్లే అవి అని కూడా అంటున్నారు అన్నమాట. సో మన విశ్వంలో ఎన్నెన్నో వింతలు అయితే జరుగుతూ ఉంటాయి. అలాంటి దాంట్లో ఇది ఒక వింత అనమాట. సో మనం ఎప్పుడు కూడా కొన్ని గమనిస్తూ ఉండాలి అన్ని ఆడియోస్ కూడా. సో నాసా అయితే ఇలాంటి ఆడియోని అయితే రిలీజ్ అయితే చేసింది. సో చూద్దాం ఇంకా ఫ్యూచర్లో అయితే ఎంత ఎన్ని సౌండ్స్ అయితే వినాలో మనం వింటాం ఏంటి అనేది. పెర్సెయూస్ గెలాక్సీ దగ్గర చాలా గెలాక్సీస్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ గెలాక్సీలో నుంచి కూడా మన నాసా వాళ్ళు 19 ఏళ్ళుగా బ్లాక్ హోల్ దగ్గర చాలా ప్రయత్నాలు అయితే చేశారన్నమాట. సో 19 ఏళ్ళుగా చేసినప్పుడు ఇప్పుడైతే సక్సెస్ అయితే అయ్యారు. కొన్ని మిషన్స్ అయితే వాళ్ళు మొత్తాన్ని ఎక్స్రే మిషన్ సంథింగ్ ఏదో ఉంది. సో అది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఆ నేమ్. సో అలాంటి కూడా ఇవన్నీ కూడా పరికరాన్ని యూజ్ చేసి సో ఇలాంటి సౌండ్లు అయితే సేకరించారన్నమాట. సో వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా సంబరాలు అయితే చేసుకుంటున్నారు. కొన్ని ఇలాంటివన్నీ వింతలు విడ్డోలు అదే ఉంటాయి కదా. సో అవన్నీ సేకరించినప్పుడు సో అలానే మనకి సూర్యుడికి కూడా మనకి గ్యాస్ సూపర్ గ్యాస్ వాయువులు ఉంటాయి కదా. సో అలలు కూడా వాళ్ళే కనిపెట్టారు. ఫొటోస్ అండ్ ఇవి కూడా వచ్చాయి. దానిలో కూడా ఒక వీడియో అయితే ఉంది. సో అది నేను నాకు తీసి పెడతాను. సో అలానే మన నాసా వాళ్ళు ఇంకా ఇలాంటి ఎన్నెన్నో మంచి పరికరాలని వీడియోలను ఇలాంటి ఏమైనా ఉంటే కనిపెట్టి మనకి వినిపిస్తారు. సో మనం అయితే చూస్తూ ఉన్నాడమే. సో ఈరోజు అయితే తాజాగా ఇలాంటి వీడియో అయితే వచ్చిందన్నమాట ఈ ఆడియోని. సో చూసారు కదా చాలామంది అయితే ఆ ఆడియోని విని కూడా చాలామంది భయపడుతున్నారు. సో కొంచెం మరీ అంత భయంకరంగా కాకపోయినా కొంచెం స్పష్టంగా వింటే ఖచ్చితంగా కొంచెం, ఎందుకంటే అది బయట వచ్చిన యూనివర్స్ వాయిస్ కదా. సో అది యూనివర్స్ వాయిస్ అవ్వచ్చు, లేదంటే ఏలియన్స్ కూడా ఉండొచ్చు, ఇంకేదైనా సరే అయ్యి ఉండొచ్చు. సో ప్రజెంట్ అయితే వాళ్ళైతే బ్లాక్ హోల్ దగ్గర నుంచి వచ్చిన సౌండ్స్ అయితే అని చెప్పారు. సో చూద్దాం ఇంకా ఏమైనా అప్డేట్స్ అయితే ఏమైనా వస్తాయేమో అని. ఒక యూనివర్సిటీలోని ఒక కోతికి అయితే ట్రైనింగ్ అయితే చేస్తున్నారన్నమాట. సో ట్రైనింగ్ అయితే చేసినప్పుడు ఆ కోతికి మనకి మాట్లాడకాకుండా సైకిల్తో అది తనకి చెప్పింది మనకి అర్థమవుతుంది అనమాట. సో అలా ట్రైనింగ్ అయితే చేశారు. సో ట్రైనింగ్ అయితే చేసినప్పుడు ఆ కోతితో క్వశ్చన్ అయితే అడిగారన్నమాట. సో ఆ క్వశ్చన్ ఏంటంటే మన యూనివర్స్లోనే మనం చనిపోయినప్పుడు మన ఆత్మలది ఎక్కడికి వెళ్ళిపోతాయని అడిగారు అన్నమాట ఆ కోతిని. సో ఆ కోతి అయితే ఒకటే ఆన్సర్ అయితే ఇచ్చిందే చింపాంజీ. సో అందరం కూడా విశ్వంలో అయితే ఎవరెవరు ఉన్నారు, మనుషులు కానీ జీవులు కానీ ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతాయి అని తన ఆన్సర్ అయితే ఇచ్చిందనమాట. సో దానికైతే ఎలా తెలిసింది బ్లాక్ హోల్ అయితే ఎక్కడ ఉంది ఏంటి అనేది. సో ఏమో చెప్పలేం కదా ఎక్కడేమో ఎలా ఉంటాయి ఏంటి అనేసి. సో నిజంగానే బ్లాక్ హోల్లో ఆత్మల సౌండ్ వచ్చిందా, లేదంటే ఇంకేమైనా తరంగాలు ధ్వనులు ఏదో ఉంటాయి కదా. సో అలాంటి సౌండ్స్ ఏదో వచ్చాయో అనేది ఇంకా మన నాసా వాళ్ళు ఇంకా సర్చింగ్లో అయితే ఇంకా బాగా ఉన్నారు. సో ప్రజెంట్ అయితే ఈ వాయిస్ అయితే వాళ్ళు కనిపెట్టారు. సో చూస్తూ ఉంటే మీకు ఇంకా క్లారిటీగా కావాలనుకుంటే దీని మీద మనమైతే ప్రజెంట్ అయితే కొన్ని చూస్తుంటాం. కొన్ని మూవీస్, హాలీవుడ్ మూవీస్ అయితే ఉన్నాయన్నమాట. గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ అనేసి కొన్ని మూవీస్ అయితే ఉన్నాయి. 4 సీజన్స్ 4 మూవీస్ ఎన్నో వాళ్ళు ఉన్నాయి. సో అది కూడా నేను ఒకసారి లింక్ అయితే పెడతాను. సో ఆ మూవీస్ నెట్ఫ్లిక్స్ అండ్ హాట్స్టార్లో కూడా ఉంటాయన్నమాట. సో చూడండి గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ మూవీస్. సో ప్రపంచం బయట అంటే మన భూమి బయట ఎన్ని యూనివర్స్లు ఉన్నాయి కూడా ఆ యూనివర్స్ని కూడా నిజంగానే మనం చూసినట్టని అంత క్లారిటీగా మూవీస్ అయితే ఉన్నాయి. సో మీరైతే చూస్తూనండి. సో మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ మంచి స్టోరీస్తో మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే నేను అప్లోడ్ అయితే చేస్తున్నా. సో మీరైతే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి వీడియోస్ని చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను. అంటిల్ దెన్ బాయ్.